క్షీరాబ్ది శయన వ్రతం. క్షీరసాగరమున శయనించు శ్రీ మహావిష్ణువు ద్వాదశి రోజున బృందావనమునకు విచ్చేయును. ఆ రోజున శ్రీ మహావిష్ణువును బృందావనమున శ్రద్ధగా పూజించిన వారికి ఆయురారోగ్య సిరులు కలుగును. ద్వాదశి రోజున సాయంత్రం సూర్యాస్తమయ సమయమున పూజలు దాన ధర్మాలు చేసినచో అత్యధిక ఫలితం ప్రాప్తిస్తుంది. సముద్రము నుండి వచ్చిన శ్రీమన్నారాయణుడు లక్ష్మీ సమేతమున ఎచ్చట ఉండునో ఆ బృందావన క్షేత్రమునందు ఎవరైతే తులసి సమేతముగా పూజించెదరో వారి సమస్త పాపములు నశించి శ్రీహరి సాన్నిధ్యాన్ని పొందుదురు. యక్ష గంధర్వ నారదాది ఋషులు మునులు బృందావనంలో ఉన్న శ్రీహరిని సదా పూజించుచుందురు. పతితుడు శూద్రుడు మహాపాతకములు చేసిన వాడు బృందావన శ్రీహరిని ద్వాదశి రోజున ఆరాధించిన వారి సమస్త దోషములు తొలగి పుణ్యలోకములు పొందుదురు. ఎవరైతే స్వామిని ఆ రోజున ఆరాధించరో అట్టి వారి పుణ్యములు పోయి నరకమును అనుభవించెదరు. కనుక బృందావనమున చేయు శ్రీహరి పూజ మహిమ విష్ణువునకు అత్యంత సంతోషకరము. కార్తీక శుద్ధ ద్వాదశి యందు శ్రీహరి ఆరాధించిన వాడు కోటి జన్మల పాపి అయి పుట్టును. బృందావనమున శ్రీహరికి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు పూజించిన వారు బ్రహ్మహత్యా దోషం, సువర్ణాపహరణం దోషము, సురపాన దోషము అగురు. తల్పములు అధిరోహించిన దోషము వంటి కోటి దోషములైనను అగ్ని యందు పడ్డ దూది వలె హరించిపోవును. తులసి బృందావన సాన్నిధ్యాన్ని ఆరాధన శ్రీహరికి ప్రీతిదాయకము. పూజ నిమిత్తం ముగ్గులు వేయాలి. శంఖ చక్ర గద కౌముది గోవు పాదుకలు ఆ తిన్నె మీద ముగ్గులు వేసి అలంకరించాలి. గీత వాయిద్యాలు వేదఘోషలు వినిపించాలి. లక్ష్మీనారాయణ్ణి తులసి సమేతంగా పీఠంపై ప్రతిష్ఠించి పంచామృత స్నానం చేయించాలి. వస్త్రాభరణాలతో అలంకరించాలి. దీపారాధన చేయాలి. పుష్పాలతో పూజించాలి. నైవేద్యాన్ని నివేదించాలి. తాంబూలం సమర్పించాలి. శ్రద్ధాభక్తులతో ఆరాధించిన వారికి సమస్త అభివృద్ధులు జయం కలిగి సుఖంగా జీవించెదరు. ఎవరైనాను తులసి వ్రతము చేయజాలని వాడు బ్రాహ్మణ సభలో తులసి మహత్యమును వినవలను. తులసి కథను విన్నవారికి విష్ణులోకము ప్రాప్తించును. పూజా కాలమున ధూప దీప నైవేద్యాదులు చూసిన వారికి గంగానదీ స్నానం చేసిన ఫలితం సమకూరును. నీరాజనమును చూసిన వారి కళ్ళకు శిరస్సుకు అద్దుకున్న విష్ణువును పూజించిన ఫలితం కలుగును. పూజానంతరం కొబ్బరికాయ కొట్టి బెల్లం ఖర్జూరం అరటిపళ్ళు చెరుకును నివేదించాలి. నైవేద్యం సమర్పించి మంత్రాక్షతలు తీసుకొనవలను. అనంతరం బ్రహ్మనాది ఆశీర్వాదం పొందవలను. ద్వాదశి నాడు బృందావనమున దీపదానం చేయవలను. ఉపపాతకములు నశిస్తాయి. 10 దీపాలు దానం చేసే శివ సాయుధ్యం లభిస్తుంది. అంతకన్నా ఎక్కువ దీపాలు దానం చేసిన వారికి స్వర్గాధిపత్యం లభిస్తుంది. దీప దర్శన ప్రదర్శనము వల్ల ఆయుష్, బుద్ధి, బలము, ధైర్యము, సంపదలు, పూర్వజన్మ స్మరణ సిద్ధిస్తాయి. దీపానికి ఆవు నెయ్యి వాడవలను. అది సాధ్యపడనిచో మంచి నూనె వాడటం మధ్యమము. ఇప్ప నూనె తదితర నూనెలు అధమం. దీపం వెలిగించి దానం చేస్తే జ్ఞానలాభం కలుగుతుంది. దీపారాధనకై మంచి నూనె దానమిస్తే సంపద కీర్తి సిద్ధిస్తుంది. ఇప్ప నూనె దీపం ఇహభోగాలు కలుగుతాయి. వనతైలము వలన కామ్యార్థములు సిద్ధిస్తాయి. ఆవ అవిసె నూనెల దీపములు శత్రుజయం కలిగిస్తాయి. ఆముదపు దీపమైన ఆయుష్ సంపద నశిస్తుంది. గేదె నెయ్యి దీపమైన పూర్వపుణ్యము నశించును. గేదె నెయ్యిలో కాస్త ఆవునేతిని కలిపి పెట్టినా దోషం ఉండబోదు. ఏకవత్తి దీపం దానం చేస్తే సమస్త పాపాలు తొలగి బుద్ధి తేజస్సు కలుగును. 4 ఒత్తులు దీపమైన రాజగును. 10 ఒత్తుల దీపమైన చక్రవర్తి అగును. 50 ఒత్తుల దీపమైతే దేవతలలో ఒకరగును. 100 ఒత్తుల దీపమైన విష్ణు సాన్నిధ్యం కలుగును. 1000 ఒత్తుల దీపమైన సాక్షాద్ది స్వరూపుడగును. ఆ ఫలితము విష్ణు క్షేత్రమున తులసి సన్నిధిని చేరిన ఫలితము రెట్టింపగును. గంగా తీరము చేసిన 3 ఇంతలగు. కార్తీక ద్వాదశి నాడు విష్ణు సన్నిధిన 4 ఇంతలగును. బృందావన సన్నిధి యందు విష్ణు పూజ చేసిన వారికి ఉత్తమ గతులు కలుగును. భక్తితో పూజ చేసిన వారు పూజ ఫల పుష్పాది నైవేద్యములు దీపారాధన చేసి ఆనందించువారు ఆయురారోగ్య ఐశ్వర్యములు పొంది పరమపదము పొందుదురు.